వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఇంటర్వ్యూ. గత ఎన్నికల్లో సారు కారు 16 అంటూ గత లోక్సభ ఎన్నికల్లో దూసుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి మాత్రం కొంత తడబడుతుంది. సారు కారు ఎన్ని సీట్లు వస్తాయో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ కాంగ్రెస్ల నుంచి సవాల్ ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ట్రబుల్ వచ్చినా రంగంలోకి దిగే ట్రబుల్ షూటర్ హరీష్ రావు, మాజీ మంత్రి, మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. హరీష్ గారితో మనం మాట్లాడదాం. హరీష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. హరీష్ గారు, ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అంటే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఏ ఉప ఎన్నిక వచ్చినా, ఎక్కడ ఎలాంటి ట్రబుల్ వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు హరీష్ రావు గారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే ట్రబుల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హరీష్ రావు మెదక్ అంటే గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 10కి 7 సీట్లను గెలిపించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు, ఏ జిల్లాలో రానట్టు. అయితే ఇప్పుడు మాత్రం మెదక్ లోక్సభ అనేది చాలా టఫ్ ఫైట్ ఒకటి కనిపిస్తుంది. నిజంగా టఫ్ ఫైట్ ఉందా అక్కడ, లేదా? కళ్యాణ్ గారు, 100% బీఆర్ఎస్ మెదక్ సీటు 1,00,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో గెలిచి తీరుతుంది. నంబర్ 1. నంబర్ 2, మా అభ్యర్థి పక్కా లోకల్. మా అభ్యర్థి ఆయన సర్వీస్లో సగంకు పైగా ఈ మెదక్ జిల్లాలోనే పనిచేశారు. ఆయన కుమార్తె మెదక్ జిల్లాలోనే పుట్టింది. ఆయన కుమారుడు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. మా అభ్యర్థి స్థిర నివాసం కూడా మెదక్ పార్లమెంట్లోనే ఉంటుంది. సరే, రాజకీయంగా ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్సీ ఉన్న అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇచ్చారని నేను నర్సాపూర్లో మాట్లాడాడు. మరి 4 నెలల కింద ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్లో ఎందుకు టికెట్ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్ గారికి సికింద్రాబాద్లో టికెట్ ఎందుకు ఇచ్చారో మరి ఎమ్మెల్యేకి ఆయన సమాధానం చెప్తారా? నాన్ లోకల్ అని మాట్లాడుతున్నాడు. అసలు మా అభ్యర్థి పక్కా లోకల్. ఇలా రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ఆయన లోకల్, కానీ కొడంగల్లో పోయి పోటీ చేశాడు. కొడంగల్లో ఓడిపోతే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేశాడు. మీరు చేస్తే ఒప్పు, ఇంకొకరు చేస్తే తప్ప. అయినా అసలు మా అభ్యర్థి నాన్ లోకలే కాదు. సరే, రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చెప్పడానికి ఏమీ పాయింట్ లేక ఏదో ఒక రకంగా ప్రజల్ని దృష్టి మరల్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో నిన్నటి సరూర్ నగర్ స్టేడియంతోనే స్పష్టంగా అర్థమైపోయింది. కళ్యాణ్ గారు, ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు రావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి వచ్చి మీరు స్టేడియంలోకి వెళ్ళండి అని బతిన్లాడినా కూడా సరూర్ నగర్ స్టేడియంలో కనీసం 3,000 మంది కూడా లేరు. ఇలా ఎంత దారుణంగా 3 పార్లమెంట్ల మీటింగ్ పెడితే 3,000 మంది లేని పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా ముఖ్యమంత్రి గారే కాదు, రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు తన క్రెడిబిలిటీ పొడగొట్టుకున్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చారని చెప్పారు. అందుకే నేను ఒక సవాల్ వేశాను. ఎక్కడైతే ఏ గ్రామాల్లోనైతే మహిళలకు 2,500 వచ్చాయో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదు. రానటువంటి చోట మరి అందరూ మాకు బీఆర్ఎస్కి ఓటేయండి అని మేము కోరుతా ఉన్నాం. ఒక రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఇవ్వని డబ్బులు మహిళలకు ఇచ్చినామని చెప్పి మోసం చేయొచ్చునా? సో అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలైనాయని రాహుల్ గాంధీ గారు చెప్తారు, 5 గ్యారెంటీలు అమలైనాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. చెక్ బౌన్స్ అయితే శిక్ష ఎట్లా పడుతుందో బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి కూడా రేపు లోక్సభ ఎన్నికల్లో శిక్ష తప్పదు. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలైనాయి అంటారు. ఎక్కడైనాయి? మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి, మహిళలకు 2,500 రాలేదు. రెండవ గ్యారెంటీ రైతులకు 15,000 రైతు బంధు, అదేవిధంగా వడ్లకు మొక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 రాలేదు. మూడవ గ్యారెంటీ పేదలకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమలు కాలేదు. 4వ గ్యారెంటీ ఆసరా పెన్షన్, అవ్వాతాతలకు 2,000కు బదులు 4,000 ఇస్తామన్నారు, అమలు కాలేదు. 5వ గ్యారెంటీ విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4,000 భృతి అమలు కాలేదు. 6 అమలు కాలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం బుకాయిస్తుందంటే, రాహుల్ గాంధీ ఏమో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అంటాడు, రేవంత్ రెడ్డి గారేమో 6 అయిపోయినాయని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఎన్నికల ప్రచారం అంతా ఇంతే కదా. మీరు ప్రజలకు ఏం చేయలేదు కనుక, ఏ చెప్పుకోవడానికి ఏమి లేక మళ్ళీ ప్రజల్ని రెండవసారి మోసం చేయడం కోసం ఈరోజు దేవుడి మీద ఓట్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఇలా మహిళలకు 8,500 ఇస్తా అని చెప్పి నిన్న సభలో మాట్లాడారు. మీరు హామీ ఇచ్చిన 2,500కే దిక్కు లేదు. 8,500 ఇస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? తెలంగాణ ప్రజలు. రాహుల్ గాంధీ గారు నిన్న రైతు భరోసాను మేము అందిస్తున్నాము అన్నారు. ఎక్కడిచ్చారు? రైతు భరోసా అంటే ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒక్క రైతు కన్నా ఎకరానికి 7,500 రూపాయలు వచ్చాయా?
ఇలా రాహుల్ గాంధీ రైతు భరోసా ఇచ్చామంటున్నాడు. అందువల్ల ఈరోజు ఈ 10 టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రైతులు నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ రైతు భరోసా ఇచ్చాడన్నారు. మీకు ఎవరికైనా 7,500 రూపాయలు పడితే కాంగ్రెస్ కోటేయండి, పడకపోతే రైతు బంధు ఎకరానికి 5,000 మాత్రమే పడితే అవి కేసీఆర్ ఇచ్చింది, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం కనుక కారుకు కేసీఆర్కు ఓటేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చారు. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏమన్నారు? చెప్పండి. హరీష్ గారు, నిన్న ఇదే సమయానికి నాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన కూడా వచ్చింది. హరీష్ గారు ఒక సవాల్ చేశారు, దానికి మీ రియాక్షన్ ఏంది, మీరు ఒప్పుకుంటున్నారని అడిగినప్పుడు ఆయన నేను సవాల్కి కట్టుబడి ఉన్నాను. హరీష్ గారు ముందు చేసిన సవాల్ ఒకటి, తర్వాత మళ్ళీ మార్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాం, హరీష్ గారు రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ చేశారు. మీరు రుణమాఫీ అంటున్నారా, 6 గ్యారెంటీలు అమలు కావాలంటారా? ఎస్ కళ్యాణ్, ఐఎమ్ రెడీ కళ్యాణ్. మీరు నా ప్రెస్ మీట్ చూడండి. నేను సంగారెడ్డిలో ఫస్ట్ నేను సవాల్ వేసిన రేవంత్ రెడ్డి గారికి, మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు, అదేవిధంగా మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్న 2 అంశాలను 15 ఆగస్టులోగా చేసినట్టయితే నేను రాజీనామాకు సిద్ధమన్నా. నేనేం కొత్త కోరికలు కొత్త టిస్టులు ఇవ్వట్లేదు. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు మీరు ఇప్పటికే అమలు చేయలేదు. ప్రజలకు క్షమాపణ చెప్పండి. మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్నారు, చేయలేదు, క్షమాపణ చెప్పండి. పోని 15 ఆగస్టులోగా చేసినా కూడా నాకు సంతోషమే. నా ఒక్కడికి పదవి కంటే కూడా ప్రజలకు 6 గ్యారంటీలు రుణమాఫీ జరిగితే అంతకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆనందం ఏముంటుంది? ఐఎమ్ రెడీ. అయితే రేవంత్ రెడ్డి రెడీ లేడు. రేవంత్ రెడ్డి ట్విస్ట్లు ఇస్తున్నాడు, ఆయన రాజీనామా పత్రాన్ని పంపించలేదు. నేను సవాల్ ఏం చేస్తున్నా, ఇలా ప్రెస్ అకాడమీ మీరు అపాయింట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా, మీరు కూడా పంపండి. 6 గ్యారంటీలు రుణమాఫీ అమలైతే నా రాజీనామాను స్పీకర్ గారికి పంపమనండి, కాకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి రాజ్భవన్కి పంపమనండి. నేను అడుగుతున్నది మీరు 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలే. నేను కొత్తగా ఒక్క హామీ కూడా అడుగుతలేను, కొత్త విషయాలే డిమాండ్ చేయట్లేదు నేను. దానికి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉంటే నేను రెడీ. నేను ఆ ప్రెస్ మీట్ మీరు చూడండి. ఫస్ట్ నేను వేసిన సవాల్లో ఎంత స్పష్టంగా కేటగారికల్గా చెప్పినో మీరు కళ్యాణ్ గారు కావాలంటే తెప్పించి మీరు ప్లే చేయండి. ఎక్కడ కూడా నేను 6 గ్యారంటీలు రుణమాఫీ తప్ప ఇంకొక అంశమే చెప్పలేదు. రైట్ హరీష్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణం, కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నేను అన్నారు, బీజేపీతోనే మాకు పోటీ ఉంది, అసలు బీఆర్ఎస్ అనేది లేదు, అది కనుమరుగైపోయింది అని ఒక వ్యాఖ్య చేశారు. రాజకీయ వాతావరణం కూడా బీజేపీ పొలిటికల్ డ్రామా. రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీల ఓటు కాంగ్రెస్కు వేయించడం కోసం మేం మాత్రమే బీజేపీకి పోటీ ఇవ్వగలుగుతున్నామంటే బీజేపీని ఓడించగలుగుతుంది కాంగ్రెస్ అని చెప్పి ముస్లింలు క్రైస్తవులు వాళ్ళకు ఓటేయాలనేటువంటి తాపత్రయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అందరికీ తెలుసండి, సికింద్రాబాద్లో పూర్ 3rd ప్లేస్లో ఉంది కాంగ్రెస్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, మెదక్లో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, జహీరాబాద్లో కాంగ్రెస్ 3rd ప్లేస్ ఉంది, వరంగల్లో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఇట్లా చాలా చోట్ల కూడా కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఆల్రెడీ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నది. ఇంకా కొన్ని చోట్ల కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంది, బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. ఇలా ఖమ్మం కానీ మహబూబాబాద్ కానీ నల్గొండ కానీ భువనగిరి కానీ అక్కడ బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. సో కొన్ని చోట్ల కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, కొన్ని చోట్ల బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం మొదటి స్థానం లేదా 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజల్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతా ఉంది కళ్యాణ్ గారు. ప్రజలు ఇలా మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? 5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కొత్త పథకాలు అందలేదు, కానీ ఉన్న పథకాలు పోతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు పోయి 14 గంటల కరెంటు, కాలిపోయే మోటార్లు వచ్చినాయి. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. సకాలంలో పెన్షన్ రావడం లేదు, సకాలంలో రైతు బంధు పడతలేదు. ఇవాళ ఇట్లా మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. కరీంనగర్లో కానీ ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ జహీరాబాద్లో కానీ చాలా పట్టణాల్లో ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకసారి నల్లా వస్తుంది, మురికి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉంది. మీరు కొత్త ఏమి ఇవ్వలేదు, ఉన్నవి పోతా ఉంటే ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? సో ప్రజల ఆలోచనలు పడ్డారు. ఇవాళ ప్రశ్నించే గొంతును గెలిపించాలి. వీళ్ళు ఇవ్వకుండానే 5 గ్యారెంటీలు అమలు చేసినా అని
రేవంత్ రెడ్డి గారు ఇవ్వకుండానే 2,500 మహిళలకు ఇచ్చామని, రైతు భరోసా ఇచ్చామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ప్రజలు ఈ అబద్ధాలకు తమ ఓటుతో సమాధానం చెప్పాలనుకుంటున్నారు. లేదు, ఎందుకంటే ఈ అబద్ధాలకు కూడా మీరు ప్రజలు కాంగ్రెస్ కోటేసిందనుకో అబద్ధాలను ప్రజలు ఆమోదించినట్టు అవుతుంది. అందువల్ల విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు వీళ్ళ అబద్ధాలకు తమ ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అహంకారంతో గాల్లో ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన, వ్యవహార శైలి ఇవాళ ప్రజలకు నచ్చడం లేదు. రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని ఒక మంత్రి గారు మాట్లాడుతుంటే రైతులను అగౌరవపరిచినట్టు, రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. అందువల్ల మీరు చూడండి, డెఫినెట్గా ఎవరి అంచనాలకు అందని ఫలితాలు ఈసారి రాబోతున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. ఇవాళ బీజేపీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా చెప్తుండు గాడిద గుడ్డు అని. మేము ఎప్పుడో చెప్పినాం కదా, 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రమే కేంద్రానికి ఇచ్చింది తప్ప కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది 43 పైసలు మాత్రమే. ఈ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి మిషన్ కాకతీయకు నయా పైసా ఇవ్వలేదు, మిషన్ భగీరథకు నయా పైసా ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెడికల్ నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు, గుండు సున్నా అని మేము చెప్పినాం. దాన్ని గాడిద గుడ్డు అని రేవంత్ రెడ్డి చెప్తుండు. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చారు? నీ 6 గ్యారంటీల్లో గుడ్డు, 6 గ్యారంటీల గుడ్డు ఏమిచ్చినావు నువ్వు? గాడిద గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదు. నీ 6 గ్యారంటీల 5 అమలే కాలేదు. ఆ 5 ఒక్కటి పాక్షికంగా అయింది. అంతకుమించి రేవంత్ రెడ్డి ఇచ్చింది గాడిద గుడ్డే, బీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇవాళ అందుకే ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ లాంటి మంచి నాయకుడే ఈ రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి, ఆ కుటుంబ పరపతి పెరగాలి, కుటుంబ గౌరవం ప్రతిష్ట పెంచేటట్టు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం లేని దివాలను, లేని అప్పులను చూపించి దివాలా దివాలా అని చెప్పి ఈయన మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఇలా రాష్ట్రం మీద ఎంత పడ్డది? రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావట్లేదు. వచ్చిన పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో అయిన అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన తగ్గింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది, లక్షలాది మంది రియల్ ఎస్టేట్ మీద పనిచేసే రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తిరిగి రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, ఆటో కార్మికుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ మొదటికి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అందువల్ల ప్రజలు ఆలోచనలో పడ్డారు. 5 ఏళ్ల కేసీఆర్ హయాంలో లేని సమస్యలు 5 నెలల్లోనే ఈ కాంగ్రెస్ హయాంలో ఎందుకు వస్తున్నాయి అనేది ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ప్రజలు మార్పు మార్పు అంటే ఓటేశారు. ఏం మార్పు వచ్చింది? మార్పు ఏంది అంటే కేసీఆర్ కిట్ బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, రైతు బంధు టైంలు సకాలంలో వస్తలేవు, ప్రజలకు వేధింపులు శురువైపోయినాయి. రైస్ మిల్లర్లను వేధిస్తున్నారు, ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లను వేధిస్తున్నారు, టీచర్లకు బయోమెట్రిక్ పెడతాం, మీకు ఫేషియల్ రికగ్నైజేషన్ పెట్టమంటారు, అంగన్వాడీ టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ పెట్టమంటారు, మీకు మీటర్ పెడతామంటారు. ఇట్లా వేధింపులు గురి చేస్తున్నారు తప్ప ఒక ప్రజలకు ఒక రిలీఫ్ వచ్చింది లేదు. మీ సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర దొరకలేదు, ఇసుక దొరకలేదు, అసలు ఎన్ని రకాల సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉంటే మీకు ప్రభుత్వాన్ని దాని మీద అసలు దానికి అరికట్టలేకపోతుంది, ఆపలేకపోతా ఉంది. కళ్ళాల్లో వడ్లు దడిచిపోతా ఉంటే ప్రభుత్వం వడ్లు కొనట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి హరీష్ గారు, ఇక్కడ అసలు ఈ పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రోలే లేదు. ఇది ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరో నిర్ణయించే ఎన్నికలు, అసలు కేసీఆర్ రోల్ ఇక్కడ లేదు అని ఒక ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండడం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇదే విషయం పోయినసారి చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 4 ఎంపీలు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమిచ్చారండి? రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా? రాష్ట్రానికి మిషన్ భగీరథకో మిషన్ కాకతీయకో ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చిండ్రా? దేశంలో 157 మెడికల్ నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకు తేలేదు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న 4 ఎంపీలు ఉన్న ఈ రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారు ఎప్పుడన్నా ఒక్కసారన్నా తెలంగాణ కోసం మాట్లాడారా? తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడారా? పైగా 7 మండలాలను బీజేపీ గుంజుకొని మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును 7 మండలాలను ఆంధ్రాకి అప్పచెప్తే బీజేపీ బిల్లు ప్రవేశపెట్టింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. దాన్ని తీవ్రంగా అపోజ్ చేసి పోరాడింది పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ అనేక సమస్యలు ఉన్నాయండి. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు కాబోస్తా ఉంది. ఇవాళ హైదరాబాదు జాయింట్ క్యాపిటల్గా ఉంది. జూన్తో జాయింట్ క్యాపిటల్ అయిపోయి హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ కావాలి. మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్ ఈ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ కాంగ్రెస్లు గతంలో 7 మండలాలకు ఇచ్చినట్టు రేపు మద్దతు ఇయ్యారా వీళ్ళు? అదేవిధంగా ఈరోజు మన గోదావరి జలాలను
గోదావరి జలాలను మహారాష్ట్ర కర్ణాటకకు తరలించే కుట్ర జరుగుతూ ఉంది. దాని విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ స్టాండ్ చెప్పింది. తెలంగాణ అవసరాలు తీరకుండా చుక్క నీళ్లను కర్ణాటక తీసుకుపోవద్దని మేము చెప్తున్నాం. రేపు తమిళనాడులో కర్ణాటక రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ బీజేపీలు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ని అప్పచెప్తే నష్టపోయే తెలంగాణ కదా. దీనికి కొట్లాడగలిగేది ఒక బీఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప వీళ్ళు కొట్లాడరు కదా. అనేక రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. దాని విషయంలో కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే పార్టీ ఒక్క బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ. అందువల్ల రేపు పార్లమెంట్లోగా తెలంగాణ గొంతుక ఉంటేనే రాష్ట్ర విభజన హామీలు కానీ, గోదావరి జలాల తరలింపు కానీ, హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ లాంటి అంశాలను గట్టిగా తట్టుకోగలుగుతాం. నిన్న ఏఐసిసి అధ్యక్షుడు కూడా వచ్చి హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అయితే సంతోషమే, నాకు దగ్గర అవుతుంది అని ఖాడ్గే గారు అంటున్నారు. ఆ కుట్రలు బీజేపీ చేస్తుంది. రేపు హైదరాబాదు యూనియన్ టెరిటరీ అయితే మరి రూరల్ తెలంగాణ బతికేంది? అసలు రూరల్ తెలంగాణకు జీవమే హైదరాబాద్. హైదరాబాద్ లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిది. అంటే రేపు ఈ కుట్రలు ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తే దాన్ని అడ్డుకోగలిగేది, రూరల్ తెలంగాణను కాపాడగలిగేది, హైదరాబాద్తో కూడిన తెలంగాణను నిలపడానికి కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ కదా. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్కు సురుకు పెడితే తప్ప వీళ్ళు సోయికి రారు. గాల్లో ఉన్న కాంగ్రెస్ను భూమి మీదకి తేవాలంటే బీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంటుకు పంపాలి. ఎందుకు? ఇవాళ 6 గ్యారంటీలు మీరు ఫెయిల్ చేసిండ్రు. ఇవాళ ఫెయిల్ చేసిన 6 గ్యారంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్కు కనునిప్పు కావాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలి. కాంగ్రెస్ ఓడితే ఇక్కడేం రాష్ట్రంలో వాళ్ళ అధికారం పోదు కదా. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు తమ తప్పును తెలుసుకొని వృద్ధులకు 4,000, మహిళలకు 2,500, రైతులకు 7,500 రైతు భరోసా రావాలి, విద్యార్థులకు కార్డు రావాలి, నిరుద్యోగ భృతి రావాలంటే, పేదలకు ఇల్లు రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడాలి, ప్రశ్నించే గొంతు గెలవాలి. రేపు అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఈ 6 గ్యారెంటీల మీద మేము గట్టిగా ఫైట్ చేయగలుగుతాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయి. ఇందులో కేసీఆర్ సొంత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం బీజేపీతో లాలూచి పడుతున్నారు కేసీఆర్ అనే విమర్శ సీఎం రేవంత్ రెడ్డి నుంచి పదే వస్తుంది. రేవంత్ రెడ్డి అన్నీ కూడా తొండి మాటలు. ఎందుకంటే పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? కవిత ఎందుకు అరెస్ట్ కాలేదు, కవిత అరెస్ట్ కాలేదంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందన్నారు. ఇలా కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనట్ట? నిజంగా మేము ఒకటై ఉంటే కవిత గారు అరెస్ట్ అవుతారా? రేవంత్ రెడ్డి ఇవన్నీ ఎందుకు మాట్లాడతారంటే మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడానికి, మైనార్టీలతోని ఆయన ఓట్లు ఎట్లా సంపాదించాలని ఒక పథకం ప్రకారంగా మాట్లాడే మాట. దేశ ప్రజలందరికీ తెలుసండి, బీజేపీతో కలిస్తే జోడీ, కలవకపోతే ఈడీ. మేము కలవలేదు కనుకనే కవితని ఈడీ గారి కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. అదే లిక్కర్ కేసు ఫాల్స్ కేసు అని, ఇది బోగస్ అని స్వయంగా రాహుల్ గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక మాట మాట్లాడతాడు, గల్లీలో ఒకటి మాట్లాడతాడు. ఇది కేవలం ప్రతిపక్షాలను వేధించడం తప్ప ఇంకేమున్నది దీంట్లో? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మైనార్టీలకు మోసం చేసింది రేవంత్ రెడ్డి. ఇవాళ మైనార్టీలకు క్యాబినెట్లో స్థానం ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు మంత్రి ఇవ్వకుండా ఒక ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది ఒకే ఒక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మైనార్టీలకు మీరు 4,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని మోసం చేశారు. రంజాన్ తమ సందర్భంగా తోఫా ఇవ్వకుండా మోసం చేశారు. తులం బంగారం అన్నారు, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఈరోజు రాకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇమాం మోసంలకు 12,000 ఇస్తామని కూడా మైనార్టీలను మోసగించింది కాంగ్రెస్ పార్టీ. హరీష్ గారు, ఈ జై శ్రీరామ్ కానీ, అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ ఏమన్నా మిమ్మల్ని కలవర పెడుతుందా అంటే బీఆర్ఎస్ పార్టీని? ఎందుకంటే మీకు ఒక్క చిన్న ఆడియో ఒకటి వినిపిస్తాను, వినండి ఒకసారి. ఒకసారి వినండి. ఎవరు మొక్కం? మనం పొద్దున్న లేస్తే మనందరం కూడా రాముడిని మొక్తాం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. మీరు చదువుతారా? చదవరా? నేను చదవాలనా? బీజేపీలోకి వస్తారో అడగ, నేను చదవమంటే చదువుతా. చదవాలనా? మా వినయన చదువుమంటుండు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలదామ అంజనీ పుత్ర పవనసుత నామ. ఏంటి హనుమాన్ చాలీసా ఈ మధ్య ఎక్కడ ఒక వేదికపై చదివారు, నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది అది. అంటే జై శ్రీరామ్ నినాదానికి కౌంటర్ గా మీరు ఏమైనా అలాంటిది మొదలు పెట్టారా? విషయం ఏంటంటే కళ్యాణ్ గారు, ఈరోజు
అయోధ్యలో రామాలయంలో అందరి పాత్ర ఉంది. అది ట్రస్ట్ ద్వారా కట్టిన దేవాలయం. అవును. ఇవాళ ఆ దేవాలయానికి నేను కూడా 2 లక్షల రూపాయలు నా నెల జీతం ఇచ్చాను. ఇవాళ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా అయోధ్య కోసం ఇచ్చారు. కానీ అదేదో బీజేపీ నేను కట్టానని అది తమ ఖాతాలో వేసుకొని క్యాలెండర్లు పంచి, చిత్రపటాలు పంచి ప్రజల ఓట్లు అడుగుతున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రజలకేం చేసిందో చెప్పాలి. మీరు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరంకి ఇస్తామన్నారు, ఇచ్చారా లేదా? నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పండి. విదేశాల్లో నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్నారు, వేశారా లేదో సమాధానం చెప్పండి. మీ పాలనలో ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఈ దేశంలో మీరు పన్నులు వేసి పేదలను, రైతులను ఇబ్బంది పెడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు, దానికి సమాధానం చెప్పండి. జీఎస్టీ పెట్టి పప్పు, ఉప్పు, నూనె, ఇలా పేస్టు, సబ్బులు లాంటి వాటి ధరలు పెంచి పేదలను నడ్డి విరిచారు, దానికి మీరు సమాధానం చెప్పండి. ఇవాళ మీరు గ్యాస్ సిలిండర్ 350 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచి మహిళల కళ్ళల్లో నీళ్లు తెప్పించారు, దానికి బీజేపీ సమాధానం చెప్పండి. దేనికి సమాధానం లేక ప్రజల్ని దేవుడి వైపు తిప్పే ప్రయత్నించి, దేవుడు అందరి వాడు కదా, దేవుడు ఒక రాజకీయ పార్టీకి ఉండడు. ఎస్, అయోధ్యలో నేను కూడా డబ్బులు ఇచ్చాను, నా నెల వేతనం ఇచ్చాను. ఇవాళ నిజంగా కేసీఆర్ లాగా 1000 కోట్ల రూపాయలతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టినట్టు ఈ 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా ఒక గుడి కట్టిండేమో చూపియండి. కేసీఆర్ మన పైసలతో, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో ఒక అద్భుతమైన దేవాలయం కట్టిండు. కేసీఆర్ లాగా ఏ బీజేపీ ముఖ్యమంత్రి, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా దేవాలయం ప్రభుత్వ నిధులతో కట్టాడా? కేసీఆర్ లాగా ఎవరైనా శతచండీ హోమం చేశారా? కేసీఆర్ లాగా దైవభక్తి, హిందూ ధర్మ పరిరక్షకుడు ఎవరైనా ఉన్నారా? సో డెఫినెట్గా మేము కూడా చేస్తాం, కానీ దేవుణ్ణి మేము రాజకీయాలకు వాడే ప్రయత్నం చేయలేదు. సో బీజేపీ రాజకీయాలకు వాడే. ఇవాళ బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఏం చేశారండి? ఇంటికో క్యాలెండర్ పంచుడు, ఇంటికొక ఫోటో ఫ్రేమ్ పంపుడు, ఇది తప్ప ప్రజలకు ఏం చేసిందో ఒక మేనిఫెస్టో పంపుతలేరు, ఒక కరపత్రం ఇస్తలేరు. 10 ఏళ్ల పాలనలో మేము రైతులకు లాభం చేసినామా, దళితులకు చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, కార్మికులకు చేసిండ్రా, ఎవరికి, మహిళలకు చేసిండ్రా, ఏం చేసిండ్రు? యూ హ్యావ్ నో ఆన్సర్. అందుకే చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు, క్యాలెండర్లు పంచి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. రైట్. హరీష్ గారు, ఈ ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి, మీకు వచ్చే సీట్ల తర్వాత అంటే లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారబోతున్నాయి? హరీష్ గారు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఒక అంశం చాలా కీలకంగా మారింది. అంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రధానంగా ఇండియా కూటమి నుంచి వస్తుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏంటి? నిజంగా బీజేపీ అలా చేసే అవకాశం ఉందా? 2 విషయాలు మిత్రమా. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవడానికి అవకాశం లేక హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతారని, మంగళసూత్రాలు తెంపుతారని ఒక సెంటిమెంట్ను బీజేపీ రగిల్చే ప్రయత్నం చేస్తుంది. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయక చతికిలబడిపోయి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రిజర్వేషన్లు రద్దవుతాయని చెప్పి వీళ్ళు ఒక సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మోడీ గారు చెప్పేది జరగదు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పేది జరగదు. రిజర్వేషన్లు ఎక్కడ పోయి, ఈ దేశ రాజ్యాంగం చాలా పటిష్టమైనటువంటి రాజ్యాంగం. అదేవిధంగా ఎవరి ఆస్తులు ఎవరికి పోయే హక్కు కూడా ఉండదు. ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమానమైన హక్కు ఉంటుంది. అంటే 2 పార్టీలు కూడా ఏంటంటే ప్రజలను సెంటిమెంట్లతో రాజకీయంగా తమ వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రయత్నం తప్ప ఇందులో నిజం లేదు. 2 పార్టీలు పేదరికాన్ని పోగొట్టడంలో, నిరుద్యోగతను తగ్గించడంలో, ఈ దేశంలో అభివృద్ధి సాధించడంలో ఫెయిల్ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఎక్కడైందండి? 10 ఏళ్ళు అవకాశం ప్రజలు ఇచ్చిన ఈ రోజుకు చైనా నుంచి, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆయిల్ పామ్, మంచి నూనెలు కూడా ఇవాళ విదేశాల నుంచి వచ్చే పరిస్థితే ఉంది. చిన్న చిన్న వస్తువులు కూడా విదేశాల నుంచి వచ్చే పరిస్థితి ఉంది. సో అన్ని విషయాల్లో కూడా నినాదాలే తప్ప నినాదాలు నిజం చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గరీబీకు హఠావ్ అని చెప్పి నినాదం ఇస్తుండ్రు. ఇది ఎక్కడి నినాదం? ఇందిరాగాంధీ గారి హయాం నుంచి ఇదే గరీబీ హఠావ్ అంటున్నారు. మరి ఎన్నిసార్లు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు? ఎందుకు పేదరికాన్ని మీరు నిర్మూలించలేకపోయారు? అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో మేము అద్భుతంగా పనిచేసి తలసరి ఆదాయం పెంచాము, రైతుల ఆదాయం పెంచాము, ఆత్మహత్యలు లేని తెలంగాణను తయారు చేశాము, ఉద్యోగాల కల్పనలో పెద్ద ఎత్తున మంచి పారిశ్రామిక విధానం తెచ్చి ఇటు ఐటీలో, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన చేశాము. ఆ పని ఎందుకు ఈ పార్టీలు చేయలేకపోతున్నాయి? 2 పార్టీలు కూడా ఒకరు కులాలతో, ఇంకొకరు మతాలతో, ఇంకొకరు రిజర్వేషన్లతో, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంత యువత కలిగినటువంటి ఈ దేశం,
ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక మూలాలతో ఎన్నో వనరులతో నదీ జలాలతో ఉన్నటువంటి దేశం ఇవాళ ఒక జపాన్తో, ఒక అమెరికాతో, ఒక రష్యాతో పోటీ గడగలిగే సత్తా ఉన్నటువంటి ఈ దేశాన్ని వెనుకబాటుతనానికి కారణం ఈ కాంగ్రెస్ బీజేపీలు. వీళ్ళు ఎంతసేపు తమ పదవుల గురించి ఆలోచించారు తప్ప ప్రజల గురించి ఆలోచించడంలో ఫెయిల్ అయిపోయారు. మీరు అన్నట్టు ఈ రెండు విషయాలు కూడా అవాస్తవం. ఏది రిజర్వేషన్లు పోవు, హిందువుల ఆస్తులు అంతకంటే పోవు. ఒకే ఒక్క ఓటమి కారును తలక్రిందులు చేసిందంటే మీరు ఏమంటారు? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీరు టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా, మీరు ఎంపీ టికెట్ ఇచ్చిన రంజిత్ రెడ్డి నాకు ఈ టికెట్ వద్దని కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు. ఆడ వరంగల్లో కావ్య, మీరు టికెట్ ఇచ్చిన కావ్య నాకు ఈ టికెట్ వద్దని కాంగ్రెస్ అభ్యర్థిగా మారిపోయారు. ఆ ఒక్క ఓటమే నాయకులను ఇలా తయారు చేసిందంటారా? బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతుందా? కళ్యాణ్, ఇవన్నీ రాజకీయాల్లో సహజం. మనం చూసాం చాలా చోట్ల కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బీజేపీలో పోయి చేరుతా ఉన్నారు. రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పోయి బీజేపీలో చేరుతున్నారు. సో కొంతమంది క్యాపిటలిస్టులు అనుకోండి, వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది అవకాశవాదులు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ నాయకులు పోయినంత మాత్రాన మా పార్టీ క్యాడర్ ఇంటాక్ట్ ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. పార్టీకి వచ్చే నష్టం లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మా పార్టీలో వచ్చి చేరారు. కానీ అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందా? కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందా? అల్టిమేట్గా ప్రజల మనసు గెలవాలి. ప్రజలకు మనం మంచి చేస్తే ప్రజలు మనల్ని గెలిపించుకుంటారు. ఇవాళ మేము 2 సార్లు ప్రజలు మమ్మల్ని గెలిపించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు కావచ్చు, సరే మా పట్ల ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, 2 సార్లు వీళ్ళకి వేసామని ప్రజలు అనుకున్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు మాకంటే బాగా పనిచేస్తే వాళ్ళు నిలబడతారు. లేదంటే డెఫినెట్గా మళ్ళీ కేసీఆర్ఏ బాగున్నాడు, బీఆర్ఎస్ఏ బాగుంది అనుకుంటే ప్రజలు మాకే అవకాశం ఇస్తారు. సో మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపుతాం. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే విధంగా ప్రజల పక్షాన పోరాడతాం. ప్రజలకు మెరుగైన పరిపాలన ఈ ప్రభుత్వం అందించేటట్టుగా ప్రజల పక్షాన నిరంతరం శాసనసభలో బయట మేము పోరాడతాం. హరీష్ గారు, కొంత వెనుకబడ్డట్లు ప్రస్తుతం కనిపిస్తున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితి బీఆర్ఎస్కు రాబోతుందా? ఈ ముమ్మాటికి మేము అద్భుతంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మీకు అసలు అనుమానం అవసరం లేదు. ఈ 5 ఏళ్ల తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పిదాలు చేస్తుందో, వాళ్ళలో ఎన్ని గ్రూపులు ఉంటాయో, ఎన్ని కుమ్ములాటలు ఉంటాయో ఇప్పటికే చూస్తున్నాం. మనం మన వరంగల్ ఆడియో లీక్ చూసాము, ఇంకా కొన్ని వార్తలు మనందరం కూడా వింటూ ఉన్నాం. ఇప్పటికే వాళ్ళు ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పెడుతుండ్రో, ప్రజలు ఇప్పటికే ఎందుకు ఓటేసామరా నాయనా అని అనుకునే పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం 5 నెలల్లోనే. సో అందువల్ల మా పార్టీలో కొంతమంది నాయకులు వెళ్ళినా, పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టి తీసుకున్నా కూడా పార్టీకి వచ్చే నష్టం లేదు. తప్పకుండా పార్టీ పుంజుకుంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు అందరూ ఊహించినట్టు కాదు, బీఆర్ఎస్ మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తుంది. ఇవాళ ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. ముఖ్యంగా రైతులు, పెన్షన్దారులు, మహిళలు మొన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో వాళ్ళందరూ తిరిగి బీఆర్ఎస్కి ఓటేయాలనుకుంటున్నారు. సో 4.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక బయటపడతలేరు, ఓపెన్గా వాళ్ళు చెప్పడం లేదు. కానీ మీరు చూడండి, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని గెలిపించాలని డిసైడ్ అయినరు. అవి మీరు జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాల్లో మీరు స్పష్టంగా చూస్తారు. సో బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నష్టం ఉండదు. ఏదో అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఖాళీ అయింది. కేవలం 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 64 ఎమ్మెల్యేలతో అధికారంలోకి రాలేదా? సో డెఫినెట్గా పార్టీలో నాయకులు వెళ్ళడము, పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్ళడము, పార్టీలో ఇంకేదో జరిగిందని కాదు. అంతిమంగా ప్రజలు కీలకం, ప్రజలు కేంద్ర బిందువు. ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తే, వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళు నిలబడతారు. అమలు చేయకపోతే డెఫినెట్గా ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు, బీఆర్ఎస్ వైపే చూస్తారు. హరీష్ గారు, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ 1-2 తక్కువ సీట్లు వస్తే ప్రభుత్వమే కూలిపోవచ్చు. ఇలాంటి ప్రచారం ఒకటి జరుగుతుంది. దాన్ని మీరేమైనా నమ్ముతారా? అందులో ఏమైనా అవకాశం ఉందా అలా జరగడానికి? అంటే ఒక్కటండి, మేమైతే ఈ ప్రభుత్వం కూలిపోవాలనో, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనో అనుకోవడం లేదు. సరే, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అంతర్గత కుంభలాటలతో వాళ్ళు ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకొని వాళ్ళు కూలిపోతే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. సరే, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఆగస్టు సంక్షోభం వస్తుంది అంటున్నాడు. ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి గారు మా పార్టీలోకి బీజేపీలో చేరతారని అంటున్నారు. మరి అది బీజేపీ కాంగ్రెస్ మధ్య ఏమో అంతర్గత ఒప్పందాలు నడుస్తున్నాయో, అంతర్గతంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు. సో ఏది జరిగినా
మేము దాంట్లో భాగస్వామ్యం కాదలుచుకోలేదు. చూద్దాం, పరిణామాలను బట్టి చూద్దాం. కానీ మేము కోరేదైతే ఈ ప్రభుత్వం ఉండాలి, ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. 5 ఏళ్ళు ఉంటేనే ఏమవుతుందంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసింది, ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏం చేసింది అనేది పాలేందో నీళ్ళేందో తేలుతుంది, ప్రజలకు స్పష్టత వస్తుంది. సరే, ఇప్పుడు మాత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు చాలా చాలా కీలకం. నేను 10 టీవీ ద్వారా ప్రజలకు చేసే విజ్ఞప్తి కూడా ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ను మళ్ళీ జాయింట్ క్యాపిటల్ తీసేసి అచ్చంగా మన తెలంగాణ క్యాపిటల్ కావాలన్నా, ఇది కేంద్రపాలిత ప్రాంతం కాకుండా ఉండాలన్నా, విభజన హామీలు అన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలన్నా, గోదావరి జలాలు కర్ణాటక తమిళనాడు తరలకుండా ఉండాలన్నా, తెలంగాణ గొంతుక, తెలంగాణ ప్రజలే హైకమాండ్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేపు పార్లమెంట్లో ఉండాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ బీజేపీలు ఆయా రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాన్ని ఫనంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో 7 మండలాలు లోయర్ సీలేరు విషయంలో 2 పార్టీలు ఒకటై తెలంగాణ గొంతు బిసికాయి. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటుపై ఆయన అక్కసు వెలగక్కిన పరిస్థితి కూడా చూశాము. సో ఇట్లాంటి విషయాలు మనం అనుభవంలో ఉన్నాయి కనుక ఈ తెలంగాణ కోసం ఒక గొంతుక, ప్రశ్నించే గొంతుక, తెలంగాణ ప్రయోజనాల గురించి నిక్కచ్చిగా మాట్లాడేటువంటి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండడం చాలా చాలా అవసరం. అందువల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రశ్నించే గొంతును ఇటు శాసనసభలో అటు పార్లమెంట్లో ఉండే విధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో దీవించాలని, గెలిపించాలని నేను 10 టీవీ ప్రేక్షకులందరినీ కోరుకుంటా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ హరీష్ గారు. మొత్తానికి మీరు కోరినట్లే ప్రజలు మరోసారి మీకు అండగా నిలుస్తారని మేము కూడా భావిస్తున్నాం. చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే ప్రతిసారి ఉప ఎన్నికల ద్వారానే బీఆర్ఎస్ ప్రస్థానం ముందుకు సాగుతూ వచ్చింది. ఎప్పుడు ఎలాంటి క్రైసిస్ వచ్చినా ప్రజలే అండగా నిలిచి బీఆర్ఎస్ను గెలిపించిన దాఖలాలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి చూడాలి, ఈ లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కి నిజంగా ఒక విషమ పరీక్షగా, సవాలుగా అయితే ఉన్నాయి. ఈ సవాల్లో బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు పోతుంది, బీఆర్ఎస్కి ఎలాంటి ఫలితాలు వస్తాయి, మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ హరీష్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. కాసేపట్లో మీ దగ్గర కూడా కేసీఆర్ రోడ్ షో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ అండి. రైట్, మొత్తానికి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు గారు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉంటారు, ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపిస్తారు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు బీఆర్ఎస్ ఓటు వేయాల్సిన అనివార్యత ఉందని కూడా ఆయన చెప్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయి, దాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని కూడా ఆయన కోరుతున్నారు. చూడాలి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో. ఇది ప్రైమ్ టైం ఇంటర్వ్యూ విత్ హరీష్.